గిన్నీస్ రికార్డులో పేరు పొందడమే లక్ష్యంగా 100 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించానన్నారు అథ్లెట్ షేక్ అబ్దుల్లా. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా స్థానిక శివయ్య స్తూపం నుండి నాగార్జున యూనివర్సిటీ వరకు పరుగు పందెంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మన వినుకొండ ఆత్మ గౌరవాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవాన్ని పెంపొందే విధంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా షేక్ అబ్దుల్లా ఖాన్కి ఒక్కసారిగా కర్తవ్య దూరాలతో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు వినుకొండ ప్రాంతం నుంచి షేక్ అబ్దుల్లా అథ్లెటిక్స్ గతంలో కూడా మన రాష్ట్రానికి, మన వినుకొండ పట్టణానికి ఎన్నో రకమైన పథకాలు అందించున్నాడు. మన వినుకొండ ప్రాంత వాసులందరికీ ఇతను సుపరిచితుడు. ఈరోజు మన అబ్దుల్లా 100 కిలోమీటర్ల పరుగు పందెం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనమాట. గతంలో ఎవరైతే పరిగెత్తి ఉన్నారో వాళ్ళకంటే సుమారుగా ఒక అరగంట ముందు కానీ, ఒక గంట ముందు కానీ మన అబ్దుల్లా కనుక రీచ్ అయితే వరల్డ్ రికార్డ్ అవుతుంది. అతను ఇది సాధించడానికి శతవిధాలా చాలా కష్టపడి ఉన్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా అతను మనోధైర్యాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. అలాగే మన వినుకొండలో ఉన్న పెద్దలందరూ కూడా అతనికి సహాయ సహకారాలు అందించి ఈ స్థాయికి తీసుకొచ్చున్నారు. వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ల రన్నింగ్ని ఎంచుకున్నాను. ఒలింపిక్స్ లక్ష్యం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఇంతకుముందు గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ ఆఫీస్లో ఎన్నో మెడల్స్ సాధించుకున్నాను. గతంలో నేపాల్, భూటాన్లో సౌత్ ఏషియన్ గేమ్స్లో, ఈస్ట్ రోలర్ గేమ్స్లో మెడల్స్ సాధించాను.